హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మనమైతే మన తెలంగాణలో ఉన్న రైతులకు అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులందరికీ అయితే మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చాను. సో గుడ్ న్యూస్ ఏంటంటే మనకైతే రైతు భరోసా అలాగే పీఎం కిసాన్ సంబంధించిన ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. సో అప్డేట్ అనేది మీకైతే ఈ వీడియోలో అయితే చెప్తాను కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. సో మీరైతే ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న పీఎం కిసాన్ సంబంధించిన డబ్బులు అప్డేట్ అయితే వచ్చింది. సో ఆ అప్డేట్ అయితే మీకు అయితే చెప్తాను. వీడియోని మాత్రం ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. వీడియోని మాత్రం కంపల్సరీ లైక్ చేసి సపోర్ట్ చేస్తే ఇలాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్ మీకోసం తీసుకొస్తాం మన ఛానల్లో. ఈ వీడియోని మాత్రం లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే టాపిక్లో వచ్చేసిన తర్వాత పీఎం కిసాన్ సంబంధించిన ఈసారి వచ్చేసి మనకి 17వ విడతకు సంబంధించిన డబ్బులు అయితే పెంచడం అయితే జరుగుతుంది. సో దాదాపు ఎంత పెంచుతున్నారంటే మనకి ఈసారి 13,500 రూపాయలు అయితే ఇస్తామని చెప్పడం అయితే జరుగుతుంది. సో ఎందుకంటే ఇప్పుడు మనకైతే కొన్ని చోట్ల అయితే ఎలక్షన్స్ అయితే ఉన్నాయి కదా. సో దాంతోపాటు మనకి హామీలు ఇస్తున్నారు కాబట్టి సో ఈసారి నుంచి మనకి 13,500 రూపాయలు వస్తుందా, మళ్ళీ మనకి బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి వస్తుందా అనేది అయితే డౌట్ అయితే ఉంది. సో మనకైతే పీఎం కిసాన్ సంబంధించిన 17వ విడత డబ్బులు అనేది ఎప్పుడు వస్తాయంటే మనకి ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. పీఎం కిసాన్ సంబంధించిన 17వ విడతకు సంబంధించిన డబ్బులు అనేది మనకి ఈ నెల జూన్ మొదటి వారంలో అయితే కంపల్సరీ అయితే వస్తుందని నేను చెప్పడం అయితే జరిగింది. సో ఒకవేళ మీరు ఆర్టికల్ కూడా మీరు కూడా చదవాలనుకుంటే మాత్రం ఈ వీడియో కింద నేనైతే ఇదే ఆర్టికల్ లింక్ అయితే ఇచ్చాను, మీరైతే చూడండి. దాంతోపాటు మనకి రైతు భరోసా సంబంధించిన డబ్బులు కూడా జూన్లో అయితే రావాల్సి అయితే ఉంది. సో దాదాపు మన రైతు భరోసా అంతకుముందు మనకి రైతు బంధు పథకం కింద డబ్బులు అయితే ఇచ్చారు కదా. సో ఈసారి మనకి రైతు భరోసాతో ఎకరానికి 7,500 రూపాయలు అయితే ఇస్తామని చెప్పడం అయితే జరిగింది. కాబట్టి అది కూడా జూన్ మొదటి వారంలో అయితే డబ్బులు అయితే రాబోతున్నాయి. సో ఒక్కసారి మీరైతే మన జూన్ మొదటి వారం వరకు అయితే మీరైతే వేచి ఉండండి. ఎందుకంటే మనకి పీఎం కిసాన్తో పాటు మనకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు కూడా వస్తుంది. సో దాంతోపాటు మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా మనకి డబ్బులు అయితే ఇస్తామని చెప్పడం అయితే జరిగింది. కాబట్టి అది కూడా మనకి ఎలక్షన్ రిజల్ట్ తర్వాత అయితే రావచ్చు మనకి అయితే కంపల్సరీ డబ్బులు అనేది. సో ఫ్రెండ్స్, వీడియోని మాత్రం లైక్ చేయండి. అలాగే ఇదే ఆర్టికల్ మీరు చదవాలనుకుంటే వీడియో కింద లింక్ ఇచ్చాను, చూడండి.